వెల్కమ్ బ్యాక్ టు అమ్మ బొమ్మ ముచ్చట్లు. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మా ఊరిని విజిట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 2 years పైనే అయ్యుంటుంది నేను ఊరికొచ్చి. కానీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి. నేను ఈసారి ఊరికొచ్చినప్పుడు ఏమేం చేశాను ఏంటి అనే ఒక మెమరీస్ నన్ని ఈ వీడియో ద్వారా మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా మా ఊరిని చూసి నా అంతే సంతోషపడతారని అయితే అనుకుంటున్నాను. ఎప్పుడు నేను మా ఊరికొచ్చినా నాది ఒకటే కంప్లైంట్, వాన పడలేదు అని. వాన పడుతున్నప్పుడు మా ఊరిని చూడాలి అని అయితే నాకు చాలా చాలా ఆశగా ఉంది. ఈసారి మొత్తానికి ఆ ఆశ అయితే నెరవేరింది. పొద్దున్నే వాన స్టార్ట్ అయిపోయింది. ఇంటి చుట్టూ వాతావరణం ఎంత బాగుందో చూడండి. ఇంటి చుట్టూ కొండలు, ఆ కొండల్ని మొత్తం కప్పేసిన మంచు, చిన్న చిన్ని వాన చినుకులు కళ్ళకి మనసుకి రెండిటికి చాలా చాలా ప్రశాంతంగా ఉన్నింది. సూర్యుడు ఉదయించక ముందే మా అత్త ఇంటి ముందు ముగ్గులు వేశారు. తిన్ని మీద కూడా ముగ్గు రాళ్లతో ముగ్గు వేశారు. ఇంటికి బ్యాక్ గేట్ కి కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేస్తారు డైలీ. సిటీలో స్పేస్ లేక చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాం కానీ ఇక్కడ వాకిలి ఎంత పెద్ద చిత్తరాలే. మేము మా పాతింట్లో ఉన్నప్పుడు ఇలా డైలీ అమ్మ గేట్ ముందు రోడ్ అంతా అలికి ముగ్గు వేసేది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంత్స్ నుంచి ఆ అలవాటు తప్పిపోయింది. ఇక్కడ మళ్ళీ కల్లాపు చల్లి ముగ్గు వేయడాలంతా చూస్తుంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. ఇక్కడ ఈ కొండలు, చేన్లు, ఈ పరిసరాలు, గాలిలో వచ్చే మట్టి వాసన, చుట్టూరా అంతా పచ్చ పచ్చని చెట్లు, పొలాలు చాలా ప్రశాంతంగా ఉంది. అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు. వర్షంలో మా ఊరిని చూడాలనే ఒక ఆశతో పాటు ఈసారి అయితే మాకు చిలుకలు కూడా కనిపించాయి. నాకు మట్టి వాసన అంటే చాలా ఇష్టం అండి. చాలా మందికి ఇలా మట్టి వాసన, పెట్రోల్, కొత్త పుస్తకాలు, వీటి వాసన చాలా మందికి నచ్చుతుంది. సో అందులో నేను ఒకదాన్ని అనమాట. బెంగళూరులో అయితే ఎక్కడైనా వాన పడితే గానీ ఎక్కువ టార్ స్మెల్ వస్తూ ఉంటది, కానీ ఇక్కడ వాన పడుతుంటే ఆ మట్టి వాసన చాలా చాలా బాగునింది. దాంతో పాటు ఈ చిలుకల కిలకిలా శబ్దాలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. పోయినసారి మా ఊర్లో ఒక్క పక్షి కూడా చూడలేదు నేను, కానీ ఫస్ట్ టైం ఈ ప్యారెట్స్ చూస్తున్నా. ఎప్పుడూ కూడా బర్డ్ షాప్స్లో కానీ లేకపోతే జూలో కానీ చూసి అలవాటు పడిన నాకు ప్రకృతి మధ్యలో వాటి నిజమైన అందాన్ని చూడడం నేను ఇదే మొదటిసారి. అక్కడ సిటీలో మాకుండే టెన్షన్, స్ట్రెస్, వర్క్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే చదవాలి, ఎగ్జామ్స్ ఇవ్వాలి అనే ఒక స్ట్రెస్ కానీ, వీటన్నిటి మధ్యలో ఇలాంటి చిన్న చిన్న విషయాలని గుర్తించడం అయితే మర్చిపోతాము. చిలుకలు ఇంకొకటి, ఇక్కడ ఒక కోకోనట్ ట్రీ ఎండిపోయింది. ఆ ఒక ట్రంక్ ఏదైతే ఉందో దాంట్లో చిన్న నెస్ట్ చేసుకుని అక్కడ ఉన్నాయన్నమాట. గుంపులు గుంపులు చిలుకలు అయితే ఉన్నాయి. నేను అయినంత వరకు జూమ్ చేసి తీయడానికి ట్రై చేశాను. ఎంతవరకు అది వీడియోలో క్యాప్చర్ అయిందో ఏమో నాకు తెలియట్లేదు, కానీ రియల్గా చూసేదానికైతే చాలా చాలా బాగుంది. ఒకరికొకరు ఏదో ముచ్చట్లు చెప్పుకుంటున్నట్టు ఆ చిలుకలు కిలాకిలా అని తిరుగుతున్నాయి. ఇంకా మేము వాన, ఈ చిలుకలు, ఈ హడావిడంతా కొంచెం తగ్గాక కిందొచ్చి బ్రేక్ఫాస్ట్ తినేసి నేను, మా అమ్మ, మా అక్క వాళ్ళ కొడుకు రఘు అని అండ్ మా ఇంకో అక్క వాళ్ళ కొడుకు లోహిత్ అని మేము నలుగురు పొలం దగ్గర అయితే వెళ్తున్నాము. పొలంలో మా అత్త, అక్క, పిన్నమ్మ అందరూ ఆకుకూర కోస్తున్నారు. మా అత్త వాళ్ళ ఇంటి వెనక ఉంటుంది ఈ పొలము. సో కాసేపు నడుచుకుంటూ వెళ్ళాలి. మార్నింగ్ ఇంటి దగ్గర పనులంతా అయిపోయాక టిఫిన్ తినేసి మా లేడీస్ అంతా పొలానికి వచ్చారు. ఇంకా ఇక్కడ సుక్కుకూర కోసుకుంటూ ఆరాంగా ముచ్చట్లు పెట్టుకుంటూ పచ్చని పరిసరాల మధ్యలో ఆ మట్టి వాసన పీల్చుకుంటూ హ్యాపీగా ప్రశాంతంగా పనిచేసుకుంటూ ఉంటారండి. ఈ పొలాల మధ్యలో నేను యాక్చువల్లీ నడవలేకపోయాను. రఘు, లోహిత్, మా అత్త వాళ్ళు వీళ్ళంతా చాలా ఈజీగా నడిచేశారు, కానీ నేను నడుస్తుంటే అదేదో క్యాట్ వాక్ చేసేలా ఉన్నింది. అంత వింతగా నడుస్తున్నాను అనమాట నేను. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాకు ఇంత ఫ్రీ టైం అనేది లేదనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అనిపించింది లేదు ఇలా పొలం అంతా చూడాలి, ఇంకొకటి ఊర్లో బావి ఉందంట, సో అవంతా చూడాలి అని అయితే చాలా ఉన్నింది, కానీ టైం లేదు. కానీ ఈసారి అట్లీస్ట్ ఒక 1-2 days టైం ఉండడం వల్ల కొంచెమైనా ఎంజాయ్ చేశాను. మా అత్త వాళ్ళు ఉండే పొలం దగ్గర వెళ్ళే దారిలో ఇలా పంప్ సెట్ ఉంది. బ్యాక్ సైడ్ ఉండే పొలాలకంతా ఈ పంప్ సెట్ ద్వారానే వాటర్ వెళ్తూ ఉంటుంది. చిన్నగా కాలువ దారిలాగా చేసి పొలం మొత్తానికి వాటర్ ఇలా పోతుంది. ఈ వాటర్ సౌండ్ అయితే నాకు చాలా నచ్చింది. సో కాసేపు వరకు మేము అక్కడ నిలబడుకొని ఆ సౌండ్ అలా వింటూ ఉన్నాను.
ఈ నీరు వెళ్ళి పొలంలో ప్రతి మొక్కని తాకుతుంటే అవి కూడా నాలాగే సంతోషంతో ఊగుతున్నట్టుంది. ఆ పంప్ సెట్ దాటుకొని ముందుకొస్తే ఈ పొలంలో మొత్తం 4 డివిజన్స్ లాగా చేశారు. ఆ 4 డివిజన్స్లోనూ చుక్కకూర వేశారు. అటువైపు ఉండే చుక్కకూర ఇంకా హార్వెస్టింగ్కి రాలేదు, కానీ ఇటుపక్క 2 డివిజన్స్లో ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ వచ్చేసాయి. ప్లస్ ఈరోజు ఇంకొకటి ఏంటంటే వాన పడడం వల్ల వాతావరణం కూడా చాలా చల్లగా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇటు చూడండి, ఈ చుక్కకూర మొత్తం ఈ యొక్క పొలం మొత్తం ఒక పచ్చని సముద్రంలో అయితే కనిపిస్తోంది. చూడండి, మా అమ్మ కూడా వచ్చి ఇక్కడ చుక్కకూర కోస్తా ఉంది. ఇటు చూడండి, ఆకులు మొత్తం కోసి కట్టెలు కట్టి పెట్టారు. ఇదే కట్ట మాకు సిటీలో అయితే 25 లేదా 30 రూపీస్, లేదా ఒక్కొక్కసారి 40 రూపీస్ కూడా అమ్ముతారండి. కానీ ఇక్కడ వీళ్ళు ఇది ఒక కట్ట జస్ట్ ఒక 5 to 7 రూపీస్ వరకు అమ్ముతారంట. నాకు ఆ ప్రైస్ వినగానే చాలా అంటే చాలా షాకింగ్గా ఉంది. ఈ చుక్కకూరనంతా కోసి ఇలా కట్టెలు కట్టాక ఇలా ఒక స్టీల్ వెజిల్లో అయితే నింపుతారు. ఈ వెజిల్స్ని అన్నకొడాలు అంటారండి. మా మమ్మీ ఇప్పుడు ఆ అన్నకొడాన్ని తీసుకుని దాంట్లో ఉండే ఆకుకూరనంతా అమ్మడానికి ట్రై చేస్తున్నారు. అమ్మడం అంటే నిజంగా అమ్మడానికి అయితే ట్రై చేయట్లేదండి, కానీ ఇక్కడ సిటీలో మాకు ఇలా కూసుకుంటూ వస్తారు కదా ఆకుకూరలోని, సో అలా అయితే ట్రై చేస్తూ ఉంది చేన్లోనే. ఆ ఆకుకూరలంతా నింపడానికి అన్నకొడం కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ అమ్మకి ప్రాక్టీస్ లేదు కదా, సో దాన్ని అలా ఎత్తుకోవడానికి అమ్మ చాలా అంటే చాలా కష్టపడుతోంది. ఇంకా ఈమెలా ఆకుకూర అని అరుస్తుంటే మా అక్క, మా అత్త, మా పిన్నమ్మ వీళ్ళందరూ నవ్వుతున్నారు. ఈసారి అయితే ఊర్లో ప్రతి ఒక్క మూమెంట్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ ఫన్ టైమ్స్లో నేను, నా చెల్లెలు, నా తమ్ముడు వీళ్ళని చాలా మిస్ అయ్యాను. వాళ్ళు కూడా ఇక్కడ ఉనింటే ఈ హ్యాపీనెస్, ఈ ఫన్ ఇంకా డబుల్ అవుతా ఉండే. ఇలా కాసేపు నవ్విస్తూ ఆ 2 సెక్షన్లో ఉండే ఆకుకూరలు కోసి కట్టెలు కట్టడానికి ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ అయితే పట్టింది, ఇంతమంది కలిపి ఈ పని చేసినందుకు. ఇంకా కట్టెలంతా కట్టేశాక వీటిల్ని అన్నకొడాలను నింపుకొని పంపు సెట్ చెప్పాను కదండి, వాటర్ వస్తుంది కదా, సో అక్కడికి తీసుకెళ్ళి ఆకుకూరలంతా క్లీన్గా వాష్ చేసుకుంటారు. ఇంకా ఇది అయిన నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock కల్లా మార్కెట్కి వెళ్ళి ఈ చుక్కకూరనైతే అమ్మేసి వస్తారంట. ఈ పరుగుల ప్రపంచంలో ఏ హడావిడి లేకుండా, తొందర లేకుండా మెల్లగా పారుతున్న బోర్ నీళ్లు, గట్టున ఉన్న కొబ్బరి చెట్టు గాలి, ఓపిగ్గా ఇలా పొలంలో పనిచేసుకుంటుంటే ఏదో ఒక చోట కాలం ఆగిపోయినట్టుగా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీరు కూడా పొలంలో పనిచేశారా అండి అని ఎవరికైనా డౌట్ రావచ్చు, కానీ లేదు, నేను అస్సలకి పని చేయలేదు. కాసేపు అమ్మ కూడా ఈ చుక్కకూరంతా పెరికిందనమాట. కానీ నాకు వీడియోలు తీసుకుని ఈ మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేయడంలోనే టైం వెళ్ళిపోయిందండి. నేనైతే అస్సలకి పని చేయలేదు, సో ఎవరు తిట్టుకోవద్దు. ఇంకా అక్కడ చుక్కకూరంతా పెరికి వాటిని అన్నిటిని అన్నకొడాలను నింపుకొని, నేను చెప్పాను కదండి పంపు సెట్ దగ్గర తీసుకుని వచ్చి ఆ ఆకులను అక్కడ కడుగుతారు. అమ్మ ఆ నింపిన అన్నకొడాన్ని ఎత్తేదానికి చాలా చాలా ఇబ్బంది పడ్డారు, కానీ ఇక్కడ మా పిన్నమ్మ దాన్ని ఎత్తుకొని తలపైన పెట్టుకొని తెస్తున్నారు. పాపం మా పిన్నమ్మ వచ్చి అక్కడ వెయిట్ చేస్తానన్నమాట. మా అమ్మ కాళ్ళు చేతులు కడుక్కుంటుంటే ఓకే కడుక్కుని ఈ పక్క వస్తారు అని, కానీ మా అమ్మ అక్కడే నిలబడుకుని ముచ్చట్లు పెట్టేసరికి నువ్వు పో మా పక్క అని చెప్తా ఉన్నారు. ఇంకా కలెక్ట్ చేసిన చుక్కకూరలంతా ఇక్కడ వాష్ చేసుకుని మళ్ళీ అదే అన్నకొడాల్లో నింపుకుంటారు. ఇంకొకటి మా ఊర్లో నాకు నచ్చిన విషయం అంటే, ఏదైనా వర్క్ ఉంటే ఆ వర్క్ని నలుగురు పంచుకొని చేస్తారు. ఒకరే చేయాలి లేదా ఇది వాళ్ళ పని ఇది వేరే వాళ్ళ వర్క్ అనే పార్షాలిటీ ఏముండదు. ఏదైనా ఒక పని ఉంది అంటే దాన్ని అందరూ పంచుకొని అందరూ కలిసి మెలిసి చేసుకుంటారు. మా లేడీస్ అందరూ పొలంలో ఇలా పని చేసుకుంటూ ఉంటే నేను, రఘు, లోహిత్ మేము ముగ్గురు మాత్రం వీడియోలు తీసుకుంటూ పొలాలంతా తిరుక్కుంటూ ఆ పొలం గట్ల మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. నాకు తెలియని ఎన్నో విషయాలు అగ్రికల్చర్ గురించి, పంట గురించి, మార్కెట్ ప్రైజ్ల గురించి, వీటన్నిటిని కూడా యాక్చువల్లీ రఘు మరి లోహిత్ వీళ్ళు నాకు చెప్తున్నారు. ఏదో ఊరికొచ్చాము, ఎంజాయ్ చేసాము లేదా వీడియో తీసాను ఇలాంటివి కాకుండా ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పాలి. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి తమలపాకు పంట అండి. ఇప్పుడు కొత్తగా నాటారు. మధ్యలో తమలపాకు మొక్క ఉంది, సైడ్లో వేరే ప్లాంట్స్ ఏదో పెట్టారు, అది ఎండిపోయింది. నేనేమనుకున్నాను నార్మల్గా ఏదో ఒక పంట పెట్టారేమో, అది మేబీ ఎక్కువ సన్ హీట్కి బర్న్ అయిపోయి
పంట అంతా పాడైపోయింది అని అయితే నేను అనుకున్నాను, కానీ కాదు. ఈ ఎండిపోయిండే చెట్లు మధ్యలో తమలపాకు పంట ఉంది. అండ్ ఈ ఎండిపోయిండే చెట్లు ఇంకా అలాగే ఎందుకు వదిలేశారంటే ఎక్కువ సన్ బర్న్స్ అవ్వకుండా తమలపాకుకి ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటది అని అయితే ఈ చెట్లు అనేది పెట్టారంట. ఈ చెట్లు తమలపాకు చెట్టుకి ఒక షేడ్, ఒక ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల తమలపాకు చెట్టు వచ్చేసి ఇంకా బాగా గ్రోత్ అవుతుంది అని చెప్పారు. ఇంకో విషయము నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది మా ఊర్లోనేనా లేకపోతే మీ ఊళ్ళో కూడా ఇదే సంప్రదాయం ఉందా అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మా ఊర్లో అయితే ఏ పొలంలోకి మేము వెళ్ళాలన్నా స్లిప్పర్స్ ని బయట వదిలేసి తర్వాతే పొలంలోకి వెళ్తాము. అది తమలపాకు పొలమైనా, చుక్కకూర పొలమైనా, లేదా ఫ్లవర్ పంటలు కూడా ఉన్నాయి. సో ఆ పొలంలోకి వెళ్ళాలన్నా చెప్పులు అయితే బయట వదిలేసి తర్వాతే మేము పొలంలోకి వెళ్తాము. ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఈ యొక్క సంప్రదాయాన్ని అయితే ఫాలో అవుతారు. ఎందుకంటే పొలము మాకు ఒక జీవనోపాధి ఇచ్చే లక్ష్మి అని అయితే ఇక్కడ నమ్ముతారు. మీ ఊళ్ళో కూడా ఇదే ట్రెడిషన్ ఉందా అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది చూడండి, ఈ తమలపాకు ఎంత గ్రీన్గా ఎంత పెద్దగా ఉందో. హానెస్ట్లీ చెప్పాలి అంటే బెంగళూరులో మాకు ఇంత పెద్ద లీవ్స్ దొరకవు. వీటిల కన్నా చాలా చిన్నగా ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ డ్యామేజ్ అయిన లీవ్స్ కానీ, డ్యామేజ్ అంటే జస్ట్ ఒక చిన్నగా చినిగిపోయి ఉన్నా లేకపోతే చిన్న చిన్న మచ్చలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మండీలో ఇక్కడ తీసుకోరంట లీవ్స్ ని. మా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరికైనా ఒకవేళ ఈ తమలపాకు చెట్టు ఎలా పెంచాలి, వాటికి కేర్ ఎలా చేయాలి, ప్రైస్ ఎంత వస్తుంది అండ్ ఎలాంటి ఎరువులు, దాన్ని ఎలా కేర్ చేయాలి, హార్వెస్ట్ చేయాలి అనేది ఎవరికైనా కావాలి అనుకుంటే గనక నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను దానికోసం డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను. ఇంకా పొలాలన్నీ తిరిగి వీడియోలు పట్టిందంతా అయిపోయాక మళ్ళీ మేము పంప్ సెట్ దగ్గర వాపస్ వచ్చాము. నాకు ఈ కాలవదారిలో నడిచేది చాలా చాలా ఇష్టం. అమ్మ, పిన్నమ్మ, మా మామ వీళ్ళంతా ఊర్లో వాళ్ళ సమ్మర్ హాలిడేస్లో వచ్చి స్పెండ్ చేసే టైం గురించి చాలా చాలా స్టోరీస్ చెప్తారు. ఆ స్టోరీస్లో ఎక్కువ స్టోరీస్ కాలావ్ గురించే ఉంటుంది. ఇప్పటి వరకు నాకు కాలావ్ దగ్గరికి వెళ్ళేదానికి టైం అయితే సరిపోలేదు, కానీ ఈ పంప్ సెట్ అయితే దొరికింది. సో నేను ఇక్కడ ఆటలాడుతున్నాను అనమాట వాటర్లో. తమలపాకు పంట ఏదైతే ఉందో ఆ పొలం, మరి చుక్కకూర ఏదైతే ఉందో ఆ పొలం మధ్యలో అయితే ఈ చామంతి పూల తోట అనేది ఉంది. చామంతి పూలు అయితే ఇంకా కటావుకి రాలేదండి, ఇంకొన్ని డేస్ పోవాలి హార్వెస్టింగ్కి అని అయితే అన్నారు. నిజం చెప్పాలి అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు నేను వీటిని బంతిపూ అని అనుకున్నాను. నేను నార్మల్లీ చూసే చామంతి పూలు వచ్చేసి చాలా చిన్న చిన్నగా ఉంటాయి అండ్ ఇక్కడ దొరికే బంతి పూలు, సో వీటిని చూసినప్పుడు ఫస్ట్ అయితే నేను బంతిపూ అనుకున్నాను. తర్వాత చెప్పారు కాదు ఇది చామంతి పూలు అని. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఏదో సినిమాటిక్ గా చాలా అస్థెటిక్ గా వీడియో తీసుకోవాలి అని చెప్పేసి రఘు మరి లోహిత్ ఒక చిన్న బాటిల్లో వాటర్ తీసుకొని ఈ పూల చెట్ల మీదంతా వేస్తున్నారనమాట. అంటే వీడియో చాలా బాగా రావాలి అని. కానీ నాకు టెన్షన్ ఏంటి అంటే, ఆల్రెడీ మార్నింగ్ నుంచి వాన పడతా ఉంది, ఇంకా ఎక్కువ నీళ్ళు అయిపోతే చెట్టు ఎక్కడ కుళ్ళిపోతుందో అనే ఒక టెన్షన్ అయితే ఉనింది. నాకు మాత్రం ఈ పువ్వులను చూస్తున్నంతసేపు ఇది బంతి పువ్వు లాగానే అనిపించింది. ఇంకా ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నందుకే చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఫ్లవర్స్ వచ్చేసి ఈ పొలం మొత్తం, ఈ చెట్లు మొత్తం ఈ పూలతో నిండిపోతే చూడడానికి ఇంకెంత బాగుంటుందో అని ఆలోచిస్తేనే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంత కాదు వద్దు అనుకున్నా కూడా మా రఘు మరి లోహిత్ నాకు హెల్ప్ చేశారని చెప్పాను కదండి, ఇలా వాటర్ వేసి అస్థెటిక్ గా కొంచెం సినిమాటిక్ గా తీయాలి ఈ వీడియోని అని. సో అలా అయితే ఏదో ఒక చిన్న వీడియో అయితే నేను ట్రై చేశాను. దాన్ని మీరు కూడా చూసి ఎలా ఉంది అనేది అయితే నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మొత్తానికైతే మా లేడీస్ అందరూ చుక్కకూర పెరగడం అయిపోయింది. ఇంకా మేము కూడా వీడియో తీసుకోవడం, ఈ అల్లరి అంతా అయిపోయి ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాకైతే బ్యాక్ టు పెవిలియన్ అనమాట. మళ్ళీ వంటల్లోకి పడిపోతున్నారు. ఇక్కడ మా అత్త మేము వచ్చామని చెప్పేసి వడలు చేస్తా ఉన్నారు. నేను కట్ల పొయ్యి చూసి ఆల్మోస్ట్ చాలా చాలా ఇయర్సే అయిపోయింది. బయట వాన పడి వాతావరణం ఎంత చల్లగా ఉన్నా ఈ కట్ల పొయ్యి ముందు అలా కూర్చొని చలి కాంచుకుంటుంటే మా అత్త ముచ్చట్లు మాట్లాడుకుంటూ వడలు చేస్తూ ఉందన్నమాట. ఇలాంటి కట్ల పొయ్యి చూసి చాలా చాలా రోజులు అయిందని చెప్పాను కదండి. కానీ ఇక్కడ కట్ల పొయ్యి దగ్గర కూడా క్లీన్గా ఎర్రమట్టితో ఆ పొయ్యి దగ్గరంతా అలికి అక్కడ కూడా ముగ్గురాళ్ళతో ముగ్గు వేసి క్లీన్గా పెడతారనమాట. పసుపు కుంకుమ ఇవంతా పెట్టి. బయట వానపడి వాతావరణం అంతా
అంత చల్లగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ కట్ల పొయ్యి ముందు కూర్చొని ఆరాంగా చలి కాసుకుంటుంటే అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదండి. ఏదో ఏడాదికి ఒకసారి 2 సార్లు ఇలా కట్ల పొయ్యి చూసినప్పుడు ఇంత ఎగ్జైట్ అయిపోతుంటాం కానీ డైలీ దీంట్లోనే వంట చేయాలంటే చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, చాలా కష్టం కూడా నాకు తెలుసు. మన గ్యాస్ స్టవ్ లో లాగా మంట ఎక్కువ తక్కువ చేసుకోవడానికి లేదు, అండ్ దాని నుంచి వచ్చే పొగ వల్ల కళ్ళు మంట స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ ఉన్నాయని నాకు తెలుసు కానీ ఏ వస్తువులోని అందం ఆ వస్తువుకి ఉంటుంది. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయాక నేను మా మమ్మీ బయటకు వచ్చి కొంచెం వాకింగ్ చేస్తున్నాము. టైమ్ జస్ట్ 8:30 అంతే. అప్పుడే మొత్తం చీకటగా ఉంది అండ్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉందన్నమాట. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం ఒక్క లైట్ ఉంది, దాన్ని తప్పిస్తే ఇంకా మొత్తం డార్క్నెస్సే. ఈ సైలెన్స్ కొంచెం భయంకరంగా ఉన్నా చాలా మనశ్శాంతిగా కూడా ఉంది. మొత్తానికైతే నాడే మా ఊర్లో ఇలా గడిచింది. ఇంకా కాలావు గుడి ఇవన్నీ కూడా వీడియో తీశాను, లెంత్ ఎక్కువ అయిపోతుందని దాన్ని నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. మా ఊరొక ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఊర్లో మీకున్న మెమరీస్ని ఎంతో అంత రీవిజిట్ చేశారని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. అప్పటిదాకా చూస్తూనే ఉండండి అమ్మ బొమ్మ ముచ్చట్లు.